హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. జయనందన్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే జాను టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మ బాను ఇలా రా అని విజయేంద్రవర్మ పిలుస్తూ ఉంటాడు. గేందంకుల్ అని చెప్పి జాను విజయేంద్రవర్మ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది. అమ్మ బాను, ఆ జయనందన్ నీ వెంట పడుతున్నాడంటే నిన్ను ఏడిపించడం కోసమేమో అనుకున్నాను, కానీ అతను నిన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడమ్మా. అతని భార్య చనిపోయింది. అతనికి వేల కోట్ల ఆస్తి ఉంది. నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటే నీ జీవితం బాగుంటుందమ్మా. నన్ను ప్రాణాపాయం నుంచి బయటపడేశావు. నీ జీవితం బాగుండాలని నేను జయనందన్ని పెళ్లి చేసుకోమని అడుగుతున్నానమ్మా అని చెప్పి విజేంద్రవర్మ అంటూ ఉంటాడు. నానా, భాను ఉద్దేశం ఏంటో తెలుసుకోకుండా మీరు ఎలా భానుని జయనందన్ని పెళ్లి చేసుకోమని చెప్తారు అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు. విశ్వ, మీ నాన్న చెప్పింది నిజం. భానుకి ఇంతకంటే మంచి సంబంధం మనం వెతికి కూడా తీసుకురాలేము. అతని దగ్గర డబ్బు ఉంది. ప్రాణం కంటే ఎక్కువగా భార్యను ప్రేమిస్తున్నా అంటున్నాడు కాబట్టి మన భానుని కూడా ప్రేమిస్తాడు. ఆ అబ్బాయికి భానుకి పెళ్లి చేస్తే బాగుంటుంది. అమ్మ బాను, చెప్పమ్మా, అతన్ని పెళ్లి చేసుకుంటావా? మేమే దగ్గరుండి అతనికి నీకు పెళ్లి జరిపిస్తాము అని చెప్పి త్రివేణి అడుగుతూ ఉంటుంది. అసలు భాను ఉద్దేశం ఏంటో తెలుసుకోకుండా మీరు ఎందుకు భానుని అంతలా ఫోర్స్ చేస్తున్నారు అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. భాను ఉద్దేశం తెలుసుకున్న తర్వాతే పెళ్లి చేస్తాంరా అని చెప్పి త్రివేణి అంటుంది. భాను, బాగా ఆలోచించుకో. ఇది అంత చిన్న విషయం కాదు. ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెప్పి త్రివేణి చెప్తూ ఉంటుంది. ఆంటీ, ఆలోచించడానికి ఏం లేదు. ఆ జయనందన్ని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి జాను అంటుంది. అమ్మ బాను, ఆలోచించే నిర్ణయం తీసుకున్నావా అని త్రివేణి అడుగుతూ ఉంటే, ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. బాను అని విశ్వ అంటూ ఉంటే, ఒరే విశ్వ, బానుకి ఇష్టమైన తర్వాత నువ్వెందుకురా కాదంటున్నావు అని విజేంద్రవర్మ అంటూ ఉంటాడు. భానుతో నేను మాట్లాడాలి అని చెప్పి విశ్వ భానుని లాక్కొని రూమ్లోకి తీసుకొని వెళ్తాడు. జాను, పిచ్చి పట్టిందా ఏంటి నీకు? ఆ జయనందన్ ఎంత దుర్మార్గుడో తెలిసి కూడా అతనితో ఒకసారి మూడు ముళ్ళు వేపించుకొని అతనికి దూరంగా ఉండాలని చావుకు దగ్గరయ్యావు. అలాంటి నువ్వు మళ్ళీ ఆ జయనందన్ని పెళ్లి చేసుకుంటానని ఎలా చెప్తున్నావు అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు. పెళ్లి చేసుకుంటానని మాత్రమే చెప్తున్నాను విశ్వ. పెళ్లి చేయటానికి చాలా సమయం పడుతుంది. ఈలోగా నేను దుబాయ్ వెళ్ళిపోతాను కదా అని చెప్పి జాను అంటుంది. జాను, వాడి గురించి నీకు తెలుసు కదా, అర్జెంటుగా పెళ్లి చేయమంటాడు, అప్పుడేం చేస్తావు అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు. వాడు అర్జెంటుగా పెళ్లి చేయమన్నా సరే మనం మాత్రం ఒక నెల రోజులు గడువు కావాలని అడుగుదాము. 2 రోజుల్లో నేను దుబాయ్ వెళ్ళిపోతాను కాబట్టి వాడిక నన్ను చేరుకోలేవడు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. సరే జాను, నీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పి విశ్వ అంటాడు. ఇక జాను విజేంద్రవర్మ దగ్గరకు వెళ్ళి, అంకుల్, మీరు కోరుకున్న విధంగానే నేను ఆ జయనందన్ని పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడే ఆ జయనందన్కి ఫోన్ చేసి చెప్పండి. కాకపోతే పెళ్ళికి కాస్త సమయం కావాలని చెప్పండే అని చెప్పి జాను అంటూ ఉంటే, సరే అమ్మా, నువ్వు ఎప్పుడు పెళ్లి పెట్టుకుందామంటే అప్పుడే పెట్టుకుందాం అని చెప్పి విజేంద్రవర్మ చెప్తూ ఉంటాడు. గట్లనే అంకుల్ అని చెప్పి జాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు తులసి, సిద్ధు, విశాలాక్షి ఇంటికి వస్తారు. బసవరాజు కోపంగా విశాలాక్షి వైపు చూస్తూ ఉంటాడు. ఏవండి అది అని విశాలాక్షి అంటూ ఉంటే ఇక బసవరాజు విశాలాక్షి చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. నువ్వు కుటుంబ పరువు తీయటానికి వెళ్ళావా, లేదా ఎమ్మెల్యేగా గెలిపించమని అడగటానికి వెళ్ళావా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. ఏవండి, ఎవరో స్క్రిప్ట్ మార్చేశారండి అని విశాలాక్షి అంటూ ఉంటుంది. ఎవరో మార్చలేదు, ఈ తులసే స్క్రిప్ట్ మార్చింది. మన కుటుంబ పరువు తీయాలని కంకణం కట్టుకుంది అని చెప్పి బసవరాజు అంటాడు. నాన్న, తులసి అలా ఎందుకు చేస్తుంది అని చెప్పి సిద్ధు అంటాడు. ఎందుకంటే మన పైన కోపం పెంచుకుంది కాబట్టి, ద్వేషం పెంచుకుంది కాబట్టి మన పరువు నిలువున తీయాలనే మన ఇంట్లో జరిగిన అవమానాలన్నింటినీ కూడా మీడియాకి పంపించింది. తులసి వల్లే మన కుటుంబ పరువు పోయింది అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. విశాలాక్షి, నువ్వు ఈ ఇంట్లో నాకు భార్యగా ఉండాలంటే నీ మెడలో ఉన్న కండువ తీసి అవతల విసిరేయి, లేదంటే ఆ తులసిని నీ కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పమని చెప్పు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. మావయ్య, నా పైన కోపం ఉంటే నన్ను తిట్టండి, కొట్టండి, అంతేకాని నేను ఆ స్క్రిప్ట్ మార్చానని మాత్రం చెప్పకండి. ఆ మీడియాకి ఆ వీడియో ఇచ్చింది కూడా నేను కాదు మావయ్య అని చెప్పి తులసి అంటుంది.
దొంగతనం చేసిన వాడు నేనే దొంగనని ఒప్పుకుంటాడా ఏంటి అని చెప్పి నీలాంబరి అంటుంది. మా కుటుంబ పరువు తీయాల్సిన అవసరం నీకు తప్ప ఎవరికి లేదు తులసి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. తులసికి మాత్రం ఏం అవసరం ఉంది నాన్న, తులసిని మనం బాగానే చూసుకుంటున్నాం కదా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఒరే సిద్ధు, నీకు ఎంత చెప్పినా కూడా అర్థం కాదురా. మనం సంతోషంగా ఉంటే ఈ తులసి చూడలేవదు, అందుకే ఇదంతా చేస్తుంది. నాకు ఎమ్మెల్యే సీట్ రాకుండా పోవటానికి కారణం కూడా ఈ తులసే. ఆ విషయం నీకు చెప్తే నువ్వు నమ్మవని నీ వరకు రానివ్వలేదు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. వద్దు మోయ, నా పైన అలాంటి అబండాలు వేయకండి. నేను నిజంగా ఎలాంటి వీడియోని మీడియాకి ఇవ్వలేదు, స్క్రిప్ట్ని నేను మార్చలేదు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఒరే బసవా, ఈ తులసి మన ఇంట్లో ఉండటానికి వీల్లేదు, మన పరువు పోగొట్టిందిరా. మనం ఇప్పుడు ఎక్కడ తల పెట్టుకొని బయటికి వెళ్ళాలరా, బయటికి పోతే మన మొహాల మీద ఓస్తారా అని నీలాంబరి అంటూ ఉంటుంది. అవునమ్మా, ఈ తులసి మన ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి బసవరాజు తులసి జుట్టు పట్టుకొని లాక్కుని వెళ్తూ ఉంటాడు. అప్పుడే మీడియా వాళ్ళు బసవరాజు ఇంటికి వస్తారు. మీడియా వాళ్ళని చూసిన బసవరాజు తులసి జుట్టుని వదిలిపెట్టేస్తాడు. మీరేంటి ఇలా వచ్చారు అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. తులసి గారికి ఈ ఇంట్లో అవమానం జరుగుతుందని, చిత్రహింసలకు గురి అవుతుందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే వచ్చాము అని చెప్పి మీడియా చెప్తూ ఉంటారు. మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. అవన్నీ చెప్పకూడదు అని చెప్పి మీడియా చెప్తూ ఉంటుంది. అప్పుడే తులసి వాళ్ళ అమ్మ నాన్న శ్రీనివాసరావు లక్ష్మిని తీసుకొని సంతోష్ బసవరాజు ఇంటికి వస్తాడు. మీరేంటి ఇలా వచ్చారు అని బసవరాజు శ్రీనివాసరావు లక్ష్మిని అడుగుతూ ఉంటాడు. ఇక మీడియా వాళ్ళు లక్ష్మిని చూడగానే లక్ష్మి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, లక్ష్మి గారు మీరే కదా తులసి గారికి అమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటారు. అవును, నేనే తులసి తల్లిని అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. మీరు తులసి గారికి తండ్రి కదా అని మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటే, అవును, నా పేరు శ్రీనివాసరావు, నేను తులసికి తండ్రిని అని శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు. చెప్పండి, ఈ ఇంట్లో మీ కూతురికి ఎన్ని అవమానాలు జరుగుతున్నాయి, ఎంతలా హింసిస్తున్నారో అన్నీ కూడా మీడియా ముందు చెప్పండి, మీ కూతురికి మేము న్యాయం చేస్తాము అని చెప్పి మీడియా వాళ్ళు అంటూ ఉంటారు. మా కూతురికి ఇక్కడ అన్యాయం జరుగుతుందని ఎవరు చెప్పారు అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. అదేంటండి, మీడియాలో ఇందాక ఒక వీడియో వైరల్ అయింది కదా, ఆ వీడియోలో తులసి గారిని బసవరాజు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు జుట్టు పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు లాక్కొస్తున్నట్టు కనిపించింది కదా అని చెప్పి మీడియా వాళ్ళు శ్రీనివాసరావు లక్ష్మిని అడుగుతూ ఉంటారు. కుటుంబం అన్న తర్వాత ఎవరికైనా గొడవలుంటాయి, అప్పుడెప్పుడో గొడవలు జరిగాయి కాదనట్లేదు, వాటిని ఎవరో మీకు కావాలని రాంగ్గా పంపించినట్టున్నారు, అంతేకాని వీళ్ళు చాలా మంచివాళ్ళు, నా కూతుర్ని చాలా బాగా చూసుకుంటున్నారు, మా కూతుర్ని వాళ్ళ కూతుర్లా చూసుకుంటున్నారు, కోడల్లా కాకుండా అని శ్రీనివాసరావు మీడియాతో చెప్తూ ఉంటారు. బసవరాజు గారికి పరువు మర్యాదలు ఉన్నాయి, బసవరాజు గారి కుటుంబ పరువు మర్యాద తీసేయటం కోసం ఎవరో కావాలని గూడుపుటాన్ని చేస్తున్నారు, వాళ్ళ మాటలను పట్టించుకోవద్దు, ఏదైనా ఉంటే తులసి తల్లిదండ్రులుగా మేమే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము, మా కూతురు తులసి కూడా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అంతేకాని వెనుక నుంచి ఎవరో అపరిచిత వ్యక్తులు బసవరాజు గారి పరువు తీయాలని, విశాలాక్షి గారిని ఓడించాలని పంపించిన వీడియోని అడ్డు పెట్టుకొని మీరు ఇలా మాట్లాడటం ఏం బాగోలేదు అని చెప్పి శ్రీనివాసరావు లక్ష్మి చెప్తూ ఉంటారు. అవునండి, మా కూతురు తులసిని ఈ ఇంట్లో వాళ్ళు చాలా ప్రేమగా చూసుకుంటున్నారు, ఈ ఇంటికి వియ్యంకులమైనందుకు మావ దగ్గర కూడా వీళ్ళు చాలా గౌరవంగా ఉంటున్నారు, మీడియా ముందు మీడియా సాక్షిగా మేము ఒక విషయం చెప్తున్నాం వినండి, విశాలాక్షి గారిని ఓడించటం కోసం భైరవనేని బసవరాజు గారి పరువు తీయటం కోసం ఎవరో కుట్ర పన్ని ఇదంతా చేస్తున్నారే కానీ ఇదేవి నిజాలు కాదు, మమ్మల్ని నమ్మండి అని శ్రీనివాసరావు లక్ష్మి చెప్తూ ఉంటారు. ఇక సంతోష్ శ్రీనివాసరావు లక్ష్మి దగ్గరకు వచ్చి, నానా నేనేం చెప్పమన్నాను మీరేం చెప్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇక శ్రీనివాసరావు సంతోష్ చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చి, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, వాళ్ళు మన అమ్మాయిని ఎంత బాగా చూసుకుంటున్నారు, మనకి ఎలాంటి కష్టం వచ్చినా కూడా మనకి తోడుగా నిల్చుంటున్నారు, అలాంటి వాళ్ళ పరువు తీయించడం కోసం నిన్ను ఎవరో పావులా వాడుకుంటున్నారు, ఎవరో డబ్బు ఇస్తా అంటే నువ్వు డబ్బుకి కక్కుర్తి పడి మా చేత అబద్ధం చెప్పించాలనుకున్నావు, కానీ మేము డబ్బుకి కక్కుర్తి పడే వాళ్ళం కాదు, నువ్వు చెప్పమన్నట్టు అబద్ధం చెప్పము, ఇప్పుడు చెప్తున్నాం వినండి, వీళ్ళు మా కూతుర్ని చాలా బాగా చూసుకుంటున్నారు, మా కూతుర్ని వాళ్ళ కూతుర్లా చూసుకుంటున్నారు, మాకు ఎలాంటి కష్టం వచ్చినా కూడా వీళ్ళే తోడుగా ఉంటున్నారు, విశాలాక్షి గారి పరువు తీయటం కోసం, బసవరాజు గారి పరువు తీయటం కోసం, విశాలాక్షి గారికి ఎమ్మెల్యే సీట్ రాకుండా చేయడం కోసం ఎవరో కుట్ర పన్ని ఇదంతా చేస్తున్నారు, దయచేసి ఎవరి మాటలను కూడా నమ్మొద్దు, భైరవనేని బసవరాజు గారంటే
మీకు అందరికీ కూడా తెలుసు ఆయన గొప్పతనం తెలిసి కూడా ఎవరో పంపించిన వీడియోల్ని, ఎవరో చెప్పిన మాటలను విని మీరు వీళ్ళను అపార్థం చేసుకోవటం అంత మంచిది కాదు. దయచేసి మిమ్మల్ని అర్జించింది ఏమనగా విశాలాక్షి గారిని ఎమ్మెల్యేగా గెలిపించండి. ఈ నియోజకవర్గంలో అందరి సమస్యలను కూడా తీరుస్తారు అని శ్రీనివాసరావు, లక్ష్మి చెప్తూ ఉంటారు. దాంతో మీడియా వాళ్ళు శ్రీమతి తులసి గారి తల్లిదండ్రులైన శ్రీనివాసరావు, లక్ష్మి గారు చెప్పింది విన్నారు కదా. రాజకీయం అంటేనే ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం, విశాలాక్షి గారిని ఓడించడం కోసం అపోజిషన్ పార్టీ వాళ్ళు కావాలనే ఇదంతా చేశారని అర్థమవుతుంది. దయచేసి మీరెవరూ కూడా అపోజిషన్ వాళ్ళు చెప్పే మాటలను నమ్మకండి. శ్రీమతి విశాలాక్షి గారిని ఎమ్మెల్యేగా గెలిపించండి అని మీడియా వాళ్ళు చెప్తూ ఉంటారు. సారీ బసవరాజు గారు, సారీ విశాలాక్షి గారు, ఎవరో పంపించిన వీడియోని వైరల్ అయ్యేలా చేశాము, మీ పరువు తీశాము అని మీడియా చెప్తూ ఉంటుంది. అందుకే తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనేది అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇప్పటికైనా నిజమేంటో అర్థమైంది కదా నాన్న, తులసి ఈ వీడియోని అందరికీ పంపించిందని తులసిని అపార్థం చేసుకున్నారు అని చెప్పి సిద్ధు అంటాడు. అమ్మ తులసి, తప్పైపోయిందమ్మా, క్షమించు అని బసవరాజు అంటూ ఉంటాడు. నానా, మీకు ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను అని సిద్ధు అంటాడు. ఏంట్రా సిద్ధు అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. మన ఇంట్లో జరిగిన విషయాలు వీడియో తీసి మరీ మీడియాకి ఇచ్చింది ఎవరై ఉంటారు అని చెప్పి సిద్ధు అంటాడు. ఎవరై ఉంటారా అని బసవరాజు అంటూ ఉంటాడు. మన అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరో కాదు, మునుస్వామి వాళ్ళు. అమ్మ మీద గెలవాలని ప్రయత్నం చేస్తుంది మునుస్వామి. అంటే ఈ వీడియోని మునుస్వామే అమ్మని ఓడించాలని పంతంతో, పట్టుదలతో మీడియాకి ఇచ్చినట్టున్నాడు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. మునుస్వామికి ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందిరా అని బసవరాజు అంటూ ఉంటాడు. ఉంది కదా, మీరు తీసుకొచ్చిన కనిష్క చాలా రోజులుగా మన ఇంట్లోనే ఉంటుంది కదా, ఈ కనిష్కనే ఆ వీడియోని వాళ్ళ నాన్నకు పంపించి ఉంటుంది. ఈ కనిష్క వల్లే మన ఇంట్లో జరిగిన విషయాలన్నీ కూడా మీడియాకి తెలిసిపోయాయి అని సిద్ధు అంటాడు. ఇక దాంతో బసవరాజు కనిష్క దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదేంటి సిద్ధు ఇలా ఇరికించాడు, మామయ్య ఇప్పుడు నన్ను నిలదీస్తారేమో, నేను మామయ్యకు ఏం చెప్పాలి అని కనిష్క ఆలోచిస్తూ ఉంటుంది. కనిష్క, సిద్ధు చెప్పింది నిజమేనా అని బసవరాజు కనిష్కను నిలదీస్తూ ఉంటాడు. మావయ్య, సిద్ధు నాపై కోపంతో చెప్తున్నాడు అని కనిష్క అంటుంది. నానా, ఒక్కసారి లాజిక్గా ఆలోచించండి. ఎవరికీ కూడా అమ్మను ఓడించాలని ఉండదు. ఒక మునుస్వామికి ఈ కనిష్కకే ఉంటుంది. వీళ్ళిద్దరే ఆ వీడియోని మీడియాకి ఇచ్చారు, ఇది కన్ఫర్మ్ అని సిద్ధు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.